అధికారం లేక ఫ్రస్ట్రేషన్కు గురవుతున్న చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచేందుకు సహకరించిన పురంధేశ్వరి ఇప్పుడు చంద్రబాబును సీఎం చేసేందుకు తహతహలాడుతున్నారన్నారు. వాలంటీర్లపై కత్తిగట్టిన చంద్రబాబు శక్తి ఉంటే పెన్షన్లు కూడా ఆపించేవారన్నారు. ఎండలకు వృద్ధులు చనిపోతే అది ప్రభుత్వ వైఫల్యం అనడం కంటే రాక్షసత్వం ఇంకోటి ఉండదన్నారు సజ్జల. తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు తన కింద పనిచేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారనడానికి, చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనడానికి ఈయన ఎవరు అనుకుంటే అభ్యర్థులు వాళ్ళే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికే ప్రశ్నార్థకమయ్యేట్టు. అందులో జనసేన అనేదానికి ఉనికి లేదు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప. సో అది నిజం అనేది ఈయన మనుషులను తీసుకెళ్ళి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రుజువు అయితే, జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ 2 సార్లు నుండి 3వసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా ఈయన అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం, చంద్రబాబు నాయుడు గారి పనుపున ఆయన ఒక పక్క అటాక్ చేస్తే ఆయన వదినగా ఇంకో పక్కన అర్జెంటుగా ఆమె కూడా తన మరిదిని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాలి పవర్లో. ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి దించడంలో కూడా పూర్తి చంద్రబాబు నాయుడు సహకారం ఇవ్వరు. మళ్ళీ ఈయన ఏజెంటుగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే అక్కడ ఆయన ఏజెంటుగా, ఇప్పుడు మళ్ళీ ఆయన ఏజెంటుగా ఆయన ఒక పక్క నుంచి ఈసీ మీద ప్రెజర్ చేస్తే ఈమె షీ థింగ్స్ బహుశా మాదే కదా రూలింగ్ పార్టీ అక్కడ, మేము ఎట్లయినా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు అనుకుని ఈసీకి ఆమె ఇచ్చారేమో ఆమె రాస్తున్నారు. నువ్వు కక్షతో, చంద్రబాబు నాయుడు కక్షతో ఆయన వెనక ఆయనకు దిక్సూచి లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళు నడుపుతూ ఓ దుష్ప్రచారం, విషప్రచారం వాలంటీర్ల వ్యవస్థ మీద ఎట్లా చేసుకుంటూ వచ్చారనేది మీరు అందరూ గమనిస్తే, ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో చెప్పి వీళ్ళు దూరం చేస్తారు. దానివల్ల ఆయన సాధించేది ఏంలే. పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా, అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవాడేమో. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలా ఇంకోదాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభ పెడతాయి కాబట్టి వాటిని ఆపించండి అని చెప్పేవాడేమో. అంత ధైర్యం జాలినట్ల. సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు. ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి తన ఏజెంట్ ఎవరున్నారో ఆయన దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి దానివల్ల ఈసీ నుంచి ఆ డెసిషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ అది కూడా భయపెట్టడం మొదలుపెట్టాడు, డబ్బులు లేవని. మరి డబ్బులు లేకపోతే 2 డేస్లో ఎట్లా ఇచ్చారబ్బా? మీరు భయపెట్టి వాళ్ళు కింద మీద పడి వచ్చి దురదృష్టవశాత్తు కొంతమంది ఎండలకు తరలేక చచ్చిపోయినారు. అది దారుణం. దాని మీద నీకు సింపతి లేదు. మళ్ళీ అది తీసుకుని నిన్న ఇంకో లెటర్ రాస్తాడు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని. అసలు ఇంత రాక్షస మనస్తత్వము, ఇంత యాగీ చేసే మనస్తత్వము, ఆగింతం ఎక్కడైనా ఒక పొలిటికల్ లీడర్లో మెచ్యూరిటీ వదిలేసేయండి, ఒక వార్డు స్థాయి నాయకుల్లో కూడా ఎవరు చూడం. ఇంకా ఆయన వదిన ఆమె పురంధేశ్వరి, ఆమె జాతీయ పార్టీ, అందులోనూ అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నదానికి ఇక్కడ అధ్యక్షురాలు. కానీ అజెండా మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు. ఆమె అడాసిటీ, అహంకారం అది అర్థం కావట్లా. మన రాసిండేది ఏకంగా రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ పెట్టుబడేసింది. ఐపీఎస్ వీళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇన్ని డబ్బులు ఇచ్చింది, అంత ఇచ్చింది, ఇవి చేసింది అని ఏదో ఒక రిమార్క్స్. అలాగే ఏం చూసి ఏం చేయాలి, ఈసీ బాధ్యత ఏంటి, ఎవరిని పెట్టాలనేది కూడా రికమెండేషన్ ఇస్తూ, బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అని అనుకుని ఆమె రాసిందా, లేక ఈసీ అంటే మా పార్టీ దీని తరపునే పనిచేస్తుంది కదా అని ఆమె అనుకొని పెట్టిందా? వైల్డ్ అలిగేషన్స్ ప్లస్ ఎవరిని అపాయింట్ చేయాలని కూడా దాంట్లో రాయడము. ఈయన వ్యవస్థల గురించి, వ్యవస్థల మీద ఏ రకంగా ప్రెజర్ పెడుతున్నాడు అని అంటే, ఈరోజు అపోజిషన్ కాబట్టి డెస్పరేషన్లో అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చి తీయించిన. మీరు చూడండి, 19లో కూడా ఆ రోజు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఎలాంటి చేశాడో ఒక్కసారి చూడండి. క్లోజ్ చేసేయండి, వీధి ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాం, సరిగ్గా కండక్ట్ చేయలేకపోతే 8% చేయండి, మెషిన్ పెట్టి రిగ్గింగ్ చేసుకోండి, అయిపోతుంది దేశం ఎలక్షన్. మేము అన్నింటిలో కూడుకుంటాం. ఎందుకే కష్టపడాలి, ఎందుకు ఈ మీటింగ్ మాకు ఏమవసరం? మేము అడిగేది మీరు ఇండిపెండెంట్ అథారిటీ అవునా? ఢిల్లీ చెప్పినంత యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎందుకు ఫాలో కావాలి? హైకోర్టు అలాంటి లేకపోయినా మీరు ఏమంటారంటే మీ కాన్షియస్ అవుతుంది కదా. You are not a post office. You are having powers.
ఏమంటే అబాలిష్ చేయమనండి, మిమ్మల్ని అందరూ చేసేయమనండి, ఆయన పెట్టుకోమని ఒక క్లర్క్ పెట్టుకొని చేయమని మేము చూస్తాం. రెవల్యూషన్ కమిషన్ ఇవన్నీ నేను చెప్తున్నాను, అంత ఈజీగా నేను వదిలిపెట్టింది. నేను టేకప్ చేశానంటే ఇది లాజికల్గా పోవాల్సింది. ప్రతిపక్షంలో ఉంటే ఏదో డెస్పరేషన్లో అనుకోవచ్చు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు ఇది 2019 ఐ థింక్ ఏప్రిల్లో ఎన్నికలకు నా వారం ముందేమో సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ మీదకి అటాక్ లాగా వెళ్ళి కూర్చొని ఏం దబాయిస్తున్నాడో చూశారు కదా.